ఈ ఎక్సెల్ షీట్స్ తో చచ్చిపోతున్నారా? నేను కూడా అలానే ఉండే. బట్ అప్పుడు పాండాస్ లో ఈ 5 ట్రిక్స్ నేర్చుకున్నా. ఇప్పుడు 2 అవర్స్ పని 2 మినిట్స్ లో అయిపోతుంది. వెల్కమ్ టు డే 3 ఆఫ్ డీకోడింగ్ డేటా సైన్స్. అండ్ ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మల్టీ లెవెల్ వాల్యూ కౌంట్. ఈ ఒక్క లైన్ తో మనం కాంప్లెక్స్ టేబుల్స్ ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అండ్ కంపెనీస్ దీనికి లాక్స్ చార్జ్ చేస్తాయి. మీరు ఒకవేళ టెక్స్ట్ క్లీనింగ్ లో స్ట్రగుల్ అయితే ఈ సెకండ్ ట్రిక్ మీకోసమే. అండ్ మన సెకండ్ ట్రిక్ వచ్చేసి స్ట్రింగ్ మెథడ్ చైనింగ్. సో ఈ కైండ్ ఆఫ్ క్లీనింగ్ చేయాలంటే మనం దగ్గర 20 లైన్స్ ఆఫ్ కోడ్ అయితే రాయాలి. కానీ ఇప్పుడు ఈ ట్రిక్ వల్ల మనకు సింగిల్ షాట్ లో అయిపోతుంది. అండ్ మన థర్డ్ ట్రిక్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్. సో కాంప్లెక్స్ కండిషన్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఈ ట్రిక్ అయితే మనకు హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిగ్ టెక్ ఇంటర్వ్యూస్ లో కూడా ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, లైక్ మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చి ఎలా ఫిల్టర్ చేస్తామని. అండ్ ఫోర్త్ ట్రిక్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ కాలమ్ యూస్ చేసుకొని కొత్త కాలమ్ ఎలా క్రియేట్ చేయాలని. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఫీచర్ క్రియేషన్ అప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి మైండ్ బెండింగ్ అంట, అడ్వాన్స్డ్ అగ్రిగేషన్. సో ఈ ట్రిక్ లో మనం మల్టిపుల్ అగ్రిగేషన్స్ ఒకేసారి చేయొచ్చు ఫర్ ఎ గివెన్ కాలమ్ ఆర్ ఫర్ మల్టిపుల్ కాలమ్స్. అండ్ ఫైనల్లీ ఈ ట్రిక్స్ అన్ని కూడా మీరు మాస్టర్ చేస్తే యూ విల్ బీ ఇన్ ద టాప్ 1% ఆఫ్ డేటా సైంటిస్ట్. అండ్ ఈ ట్రిక్స్ అన్ని మీకు కావాలంటే పాండాస్ అని కమెంట్ చేయండి, జూపిటర్ నోట్బుక్ ని షేర్ చేస్తాం.